హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి 10th చాప్టర్ మోషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్ అనే లెసన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మోషన్ అంటే మీరు అనుకునే మోషన్స్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మోషన్ అంటే చలనం, మూమెంట్ అనమాట, అంటే కదలిక అని. ఓకే, అయితే మనం చాలాసార్లు మనకి సమ్మర్ వచ్చిందంటే మనం చాలా ట్రిప్లకు కానీ ఏదో టూరిజంకి కానీ ఏవో చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తాం. మనం ఎలా వెళ్తామంటే ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ఎద్దుల బండి కానీ, సైకిల్ కానీ, స్కూటర్ కానీ, ఏది దొరుకుతుంది దాంతో మనం ఏదో సమ్మర్లో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే యాన్సియంట్ టైం ఏంటి? ఇక్కడ యాన్సియంట్ టైం ఒక కలర్ మార్చుదాం. ఓకే, యాన్సియంట్ టైం అంటే ఒకప్పుడు, ఒక రోజుల్లో వాంటెడ్ టు నో పీపుల్ ట్రావెల్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ఎర్లియర్ టైమ్స్. మరి అంతకుముందు అప్పుడు ఎర్లియర్ టైమ్స్లో, మునుపటిలో, అప్పుడులో వీళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళారు అంటే దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు లాంగ్ ఇయర్స్ ఎగో ఎనీ మీన్స్ ట్రాన్స్పోర్ట్ అసలు ఏవి కూడా లేవు. ఒట్టి కాలినడకనే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగేది. ఒట్టి కాలినడకనే వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా కాలినడకనే. కొన్ని రోజులు అలా వెళ్తున్న కొలది వాళ్ళ లగేజ్ వాళ్ళు మోయడం చాలా బరువు అయిపోయేది. వాళ్ళు వెళ్ళడమే కష్టం అనుకుంటే వాళ్ళ లగేజ్ని తీసుకువెళ్ళడం ఇంకా కష్టమైపోయింది. దానికోసం బాగా ఆలోచించి ఒక యానిమల్స్ని వాళ్ళంటే తీసుకువెళ్ళేవారు. అవి ఏంటంటే డాంకీ, ఇంకా బఫెలో ఏవో ఉంటాయి కదా, అవన్నిటిని కూడా వాటి మీద లగేజ్ని వేసి వెళ్ళేవాళ్ళు అనమాట, ట్రాన్స్పోర్ట్. ఇంకా అయితే రూట్స్ వేస్ట్ టు బిగిన్. ఓకే, అయితే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది మరి మనం ఎలా ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా వెళ్తాం? మనం నేల మీద వెళ్ళగలం, నీటి మీద వెళ్ళొచ్చు, గాలిలో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్తున్నాం. అయితే మరి ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి, ఎలా నాకు స్టోరీ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుందాం. చాలా రకాల జీవులు నీటిలో బ్రతుకుతున్నాయి, మరికొన్ని అక్కడ బ్రతుకుతున్నాయి, మరికొన్ని గాలిలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ట్రావెల్స్ చేస్తూ ఉంటాయి. ఎటువైపు వెళ్తాయో కూడా మనకి తెలియదు. మనం ఇప్పుడు మస్కిటోస్ చూసుకుంటే మన చెవుల దగ్గరికి వచ్చి గిర్రని తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ విధంగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే ఒక వీల్ అనేది ఎప్పుడైతే మనకి ఇన్వైట్ చేశారో, ఏంటి వీల్ అయితే మనకి ఎప్పుడైతే ఇన్వైట్ చేశారో, ఈ వీల్ ఇన్వైట్ చేయగానే మన యొక్క ఆలోచన విధానం అప్పటి నుంచి కొంచెం డెవలప్మెంట్ అనేది అవ్వడం జరిగింది. ఎప్పుడు వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఆ తర్వాత మనకి చాలా వెహికల్స్ అనేవి వచ్చాయి. లైక్ చూసుకున్నట్లుగా అయితే సైకిల్, బస్సు, స్కూటరు, ఇంకా ట్రైను, ఇవన్నీ కూడా మనకి వచ్చాయి. అలాగే ఈ బులెన్ కార్స్, ఇంకేంటి షిప్స్. ఈ షిప్స్ ఎలా వెళ్తాయంటే దీనికి ఒక షేప్ ఇచ్చారు, అదే స్ట్రీమ్ లైన్ షేప్. స్ట్రీమ్ లైన్ అనేది మనం ఇంతకు ముందు చాలా చాప్టర్లో తెలుసుకున్నాం. స్ట్రీమ్ లైన్ అంటే ఒక చేప షేప్ అనమాట. చేప అంటే దాని యొక్క ఎలా ఉంటుందంటే
ఇలా ఉండి ఇలా ఉంటుంది. ముందుకి షార్ప్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ షార్ప్గా ఉంటుంది, మిడిల్లో కొంచెం లెంతీగా ఉంటుంది. దాని ద్వారా అది ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటుందండి దీని ద్వారా, అలా ఉండడం వల్ల. మరి కొన్ని అలా డెవలప్ అయ్యి ఇంజిన్స్ అవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇంకా చాలా చాలా ట్రాన్స్పోర్టింగ్ అనేది డెవలప్మెంట్ అనేది జరిగింది. ఓకే, అయితే ఎర్లీ ఇయర్స్ ఆఫ్ 1900 అంటే ఇది ఎప్పుడు 20th century అనమాట. 20th century మనం ఎలా అంటామంటే 1800 అండ్ సెంచురీ అంటే మనకు తెలుసు 100 అని, సెంచురీ అంటే 100 అని. అయితే ఇక్కడ 20th century అంటే 19th century అంటే 1801 వేసుకుంటే ఇది 1801 నుంచి 1900 వరకు ఇది 19th century అవుతుంది. అదే 1901 నుంచి 2000 వరకు 20th century అవుతుంది. అదే 2000 నుండి 100 వరకు 22nd century అలా 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 అవుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క 20th centuryలో ఈ ఏరోప్లేన్స్ అనేవి మనకి బాగా డెవలప్మెంట్ అనేది అయ్యాయి. 20th centuryలో మనకి బాగా డెవలప్ అనేది అవడం జరుగుతుంది 20th centuryలో. ఓకే, ఎలక్ట్రికల్ ట్రైన్స్, మోటార్స్. ఆ తర్వాత అది బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ప్యాసింజర్స్, కార్స్, ఎలక్ట్రిక్ ట్రైన్స్, మోనోరాల్స్, సూపర్సోనిక్ ఏరోప్లాన్స్, స్పేస్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా మనకి ఆ తర్వాత 20th centuryలో మనకి అవి రావడం అనేది జరిగింది. అయితే హౌ వైడ్ ద డెస్క్. అయితే మనకు అప్పుడు మెజర్మెంట్ ఎలా ఉండేదంటే అప్పుడులో మనకి ఏ మెజర్మెంట్ లేనప్పుడు ఏదో ఒక దండి బిళ్ళ అంటారు కదా, దండి బిళ్ళ, ఆ ఆట ఆడుకునేటప్పుడు ఒక పెద్ద కర్ర ఒకటి ఉంటుంది, ఇంకోటి చిన్న కర్ర, ఒకటి ఎంత కర్ర ఉంటే ఇంకోటి బిళ్ళ ఎంత కర్ర ఉంటుంది. ఆ పెద్ద కర్రతో చిన్న కర్రని కొడుతూ ఆడుకునేవారు, దాన్ని దండి బిళ్ళ అనేసి అనేవాళ్ళు. అయితే ఆ యొక్క కర్రలని మెజర్మెంట్గా తీసుకొని కొలిసేవాళ్ళు అనమాట. దే డిసైడ్ టు మెజర్ ద లెంత్ ఆఫ్ ద డెస్క్. అదే ఒక టేబుల్ని కొలాలి అని అనుకున్నాం, ఈ యొక్క టేబుల్ని యొక్క మెజర్మెంట్ చేయాలి అని అనుకుంటే డిసైడ్ టు మెజర్ ద లెంత్ ఆఫ్ ద డెస్క్, ద మార్క్ ఎగ్జాక్ట్లీ ద మిడిల్ ఆఫ్ ద డ్రా ఏ లైన్ టు సెపరేట్ టూ హ్యావెల్స్ ఆఫ్ ద డెస్క్. మిడిల్లో ఒక లైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిడిల్లో ఇక్కడికి మనకి సగానికి కావాలంటే ఇవి కొలిచేవాళ్ళు. బట్ అన్ని దండి బిళ్ళలు ఒకే హైట్లో ఒకే మెజర్మెంట్ ఉండవు కదండి. అంటే అవి వాళ్ళు తయారు చేసుకుని అంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉండదు. ఒక కర్ర పెద్ద అవ్వచ్చు, ఇంకో కర్ర చిన్నది అయిపోవచ్చు, అదే సంథింగ్ జరగవచ్చు. కానీ మెజర్మెంట్ అయితే సరిగ్గా ఉండేదైతే కాదు. ఫస్ట్ ఇమేజ్లో మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఆ మిడిల్ లైన్ వరకు సరిపోయింది. మరి రెండో ఇమేజ్ చూసుకున్నట్లుగా అయితే ఈ రెండో ఇమేజ్లో అది దాటించి వెళ్ళిపోయింది, గీత ఎక్కడెక్కడికో ఉన్నట్టుంది అక్కడ. బట్ ఇది అంతకు మించి ఎక్కువగా ఉంది. సో ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తున్నాయి సరైన మెజర్మెంట్ లేకపోవడం వల్ల. ఈ గిల్లీ దండ వల్ల. ఓకే, అయితే స్మాల్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్ మార్క్ 2 points is string length.
ఆ తర్వాత మనకి అలా కొంచెం డెవలప్ అయిన తర్వాత ఏం చేశారు, థ్రెడ్ని మెజర్మెంట్గా వాడేవాళ్ళు. ఇది వాడడం వల్ల ఏమయ్యేదంటే కొంచెం తెలిసేది, మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండేది, కొంచెం బాగుండేది. ఇప్పుడు ఈ యొక్క డెస్క్ యొక్క లెంత్ కొనాలంటే ఈ చివరి నుండి ఈ చివరి వరకు థ్రెడ్ని పెట్టేసి మెజర్ చేసి ఎంత హైట్ ఉంది, ఇది ఎంత హైట్ ఉంది. దీంట్లో అదే మనం సగం అదే ఒక బెంచ్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ కూర్చోవాలి. సో ఇద్దరు కూర్చోాలనుకుందాం, అంటే ఇద్దరు కూర్చోంటే బెంచ్కి సరిగ్గా సమానంగా 2 చెయ్యాలి. సరిగ్గా సమానం చేయాలంటే ఒక పెద్ద త్రాడ్ని తీసుకొని మెజర్మెంట్ చేసి దీంట్లో సగం కావాలంటే దీన్ని 2 మడతలు పెట్టినప్పుడు ఏమవుద్ది, సగం అనేది మనకు చూపిస్తుంది. సో అక్కడ వరకు ఒకరు ఇంకొకరు ఆ పక్కన కూర్చునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా అప్పుడు థ్రెడ్స్ని అలా కొంచెం డెవలప్ చేస్తూ వాడుతూ ఉండేవాళ్ళు. ఓకే, దేర్ some are many occasions when you come across a need measure lengths and distances. A tailor needs to measure the length. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, టైలర్ దగ్గరికి కొలతలు తీసుకుని ఏదో డ్రెస్ కుట్టించడానికని వెళ్తాం. అయితే మన అతని దగ్గర సరైన మెజర్మెంట్స్ ఏవి కూడా లేవనుకో, అంటే ఈ కర్రతోనే మనం కొలవలేము. ఈ స్కేల్లో పెట్టి అనుకున్నా సరైన మెజర్మెంట్ అనేది రాదు. ఏదో ఒకలాగా చూసేసేది, అంటే ఇది జానా ఉంది, ఇది 2 జానాలు ఉంది అని అలాగేస్తే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. మనకు కూడా సరిగ్గా ఫిట్గా ఆ సెట్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు అక్కడ టైలర్ షాప్లో ఏం చేస్తారంటే 1 మీటర్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి టేప్ని కూడా వాళ్ళు వాడతారు. మనకి ఏదైనా క్లాత్ కావాలంటే మీటర్ స్కేల్ ఉంటుంది, మీటర్ స్కేల్తో కొలిసి కరెక్ట్ క్లాత్ తీస్తారు. ఇంక ఈ టేప్తో మన మెజర్మెంట్స్ హైట్ ఎంత ఉండాలి, బ్రెత్ ఎంత ఉండాలి అని వాటి ద్వారా మనకి చేస్తారు. అదే కానీ చాలా మన యొక్క స్కూల్లో చూస్తూ ఉంటాం, మన బెంచెస్ కానీ ఏది కానీ మెజర్ చేస్తూ ఉంటాం. బెంచీలు ఏం చేస్తాం, మెజర్మెంట్ చేస్తుంటాం. మీరు ఎప్పుడు చేసి ఉండొచ్చు, మేమైతే అప్పుడు చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఇలా బెంచి ఎంత హైట్ ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది అని ఇవి జానాలు చేసి ఇన్ని జానాలు ఉంది, ఇన్ని బెత్తులు ఉంది అని చెప్పుకున్నాను. కాకపోతే నేను కొలిసేటప్పుడు ఒక లెంత్ వచ్చేది, వేరే వాడు కొలిసేటప్పుడు ఇంకో లెంత్ వచ్చేది, అలా మారిపోయేది. అంటే దీని యొక్క మెయిన్ కారణం ఏంటంటే మన హ్యాండ్ సైజ్ అనేమాట. మన హ్యాండ్ సైజు బట్టి ఇక్కడ వెడల్పు అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. బట్ ఇక్కడ అందరి హ్యాండ్స్ కూడా ఒకేలా ఉండవు. కొంతమంది చిన్న హ్యాండ్ ఉంటుంది, కొన్ని పొడవుగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకి సరైన మెజర్మెంట్ అనేది ఉండేది కాదు. ఇంకా చాలా రకాల మెజర్మెంట్స్ వాడేవాళ్ళం. ఇంకా ఫుట్ అంటే కాళ్ళు, అడుగు ఎన్ని అడుగులు ఏంటి అని. అవి చిన్న కాళ్ళు అయితే మళ్ళీ చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి, అలా మారిపోతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఇలా ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది దొరికేది కాదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అప్పుడులో ఇప్పుడు హిందూస్ టైం, ఎర్లియస్ట్ టైంలో హిందూ నాగరికత ఉండేటప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు, మూరలతో కొలిసేవారు. అంటే ఈ ఎల్బో నుండి ఈ ఫింగర్స్ వరకు మెజర్మెంట్ పెట్టుకొని ఇది ఇన్ని మూరలు ఉంది అని కొలిసేవారు. బట్ ఇప్పుడు కూడా మన ఇండియాలో ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు ఇన్ని మూరలు అని కొలిసేసి ఇస్తూ ఉంటారు. అది కూడా సరైన యూనిట్ కాదు. అందుకనే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే the unknown quantity of the some known quantity, this known as fixed quantity, is called యూనిట్ అనే దాన్ని మనకి వీళ్ళు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఒక యూనిట్ని పెట్టారు మెజర్మెంట్ కోసం. మెజర్మెంట్ ఇది ఎంత ఉంది అంటే ప్రతి ఒక్కరికి దాంతోనే మెజర్ చేసి ఇస్తారు, అంతే క్వాంటిటీని. ఫిక్స్డ్ క్వాంటిటీ అనమాట. నాకెంత ఉంటుందో నీకు అంతే ఫిక్స్
ప్రతి ఒక్కరు దాంతో ఇంకా కొలవాలి అని. ద రిజల్ట్ ఆఫ్ ఏ మెజర్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ 2 పార్ట్స్. 1 పార్ట్ ఈ మెజర్మెంట్ని 2 పార్ట్లాగా విభజించారు. అందులో 1 పార్ట్ ఏమో మెంబర్ ఉంటుంది, ఇంకా అదర్ పార్ట్ ఏమో యూనిట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 120 km అని అన్నాం అనుకోండి. ఇందులో 120 అనేది ఒక నెంబర్, km అనేది ఒక యూనిట్. అంటే ఈ మెజర్మెంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అందులో ఒకటి యూనిట్, ఇంకోటి నెంబరు. ఈ విధంగా మనకి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దీన్ని సైంటిస్టులు కూడా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. అందరూ కూడా దీన్ని అంగీకరించారు. ఈ యొక్క మెజర్మెంట్స్కి ఓకే బాగుందని చెప్పేసి. అదే ఈ మెజర్మెంట్లో మనకి యూనిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. అదే 120 అన్నాం అనుకో, మనకు అర్థం కాదు 120 ఏంటి, పిండోడాలా, అప్పడాలా, లేకపోతే కొన్ని లెంత్ అందుకున్నాం, ఏంటి 120 ఏంటి అని తెలియదు. ఇప్పుడు ఇక్కడ కేఎం పెట్టడం వల్ల 120 km అని తెలిసింది. ఇప్పుడు మీటర్లను పెట్టడం వల్ల ఎంత డిస్టెన్సా, అంత డిస్టెన్స్ అనేది మనం కరెక్ట్గా మనం చెప్పుకోగలుగుతున్నాం. అదే యూనిట్స్ లేకపోతే ఆ నెంబర్తో మనం పోల్చడం చాలా చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. స్టాండర్డ్ యూనిట్స్ అంటే ఫిక్స్డ్ యూనిట్స్ అంటారు వీటిని. అయితే క్యూబైట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ఎల్బో అండ్ ఫింగర్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఎల్బో నుండి ఫింగర్స్ వరకు. యూజ్డ్ ఫర్ యాన్సెంట్ ఈజిప్ట్, ఆల్సో యాక్సెప్టెడ్ ఇట్ యూనిట్ లెంత్ అదర్ ఆఫ్ ద వరల్డ్. ఆ ఈజిప్ట్లో మనకి ఇలాంటి రూల్ దీంతో కొలిసి ఎక్కువగా వాడేవారు అన్నమాట. అయితే ఈ సైంటిస్టులు అందరూ కలిసి ఒక యూనిట్స్ని అనేది పెట్టారు కదా, వాటినే మనం ఏమంటారంటే మెట్రిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ని ఏమంటారు, దాన్ని మెట్రిక్ సిస్టమ్. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఈజ్ కాల్డ్ ద మెట్రిక్ సిస్టమ్. ఆ స్టాండర్డ్ యూనిట్స్ని, ఈ స్టాండర్డ్ యూనిట్స్ ఉన్నాయి కదా, మీటర్స్, కిలోమీటర్స్, ఇవన్నీ, వీటిని మనం మెట్రిక్ సిస్టమ్ అనేసి అంటాం. ఓకే, సైంటిస్ట్ ఆల్ ఆఫ్ ది యాక్సెప్టెడ్ ఆఫ్ ద స్టాండర్డ్ యూనిట్స్ మెజర్మెంట్. ఈ స్టాండర్డ్ మెజర్మెంట్ యూనిట్స్గా వీళ్ళకి సైంటిస్టులు అందరూ అంగీకరించారు. ద సిస్టమ్ ఆఫ్ నౌన్ ఈజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారు అటు వీటిని, ఎస్ఐ యూనిట్స్. దాన్ని మనం ఎస్ఐ యూనిట్స్ అని కూడా అంటాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ ఏ మీటర్. ఈ బిట్ మనకి చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చాలా సార్లు అడగడం జరిగింది. వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్ అని అడుగుతాడు. వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్. లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏదంటే మీటర్. ఓకే, ఇది చాలా సార్లు అడిగాడు, మనం గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంది. సో ఈజ్ ద 15 cm స్కేల్ ఇన్ యువర్ జామెట్రీ బాక్స్. మన జామెట్రీ బాక్స్లు చూసినట్లయితే అందులో అన్నీ ఇస్తాడు వాడే, పెన్సిల్, స్కేల్, డివైడర్, ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. అయితే వాటిలో స్కేల్ 15 cm స్కేల్ అనేది అందులో ఉంటుందన్నమాట. అదే మనం 15 cm అలా ఉంటుంది. అయితే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అనేవి అందులో ఉంటాయి అన్నమాట. అంటే 1 మీటర్లో స్మాల్ లైన్స్ ఉంటాయి కదా, అవి 100 ఉంటాయి. వాటినే మనం సెంటీమీటర్ అని అంటాం. 100కి అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్ కలిపితే 1 meter is equal to 10 millimeters. 100 centimeters is equal to 1 meter. Okay.
అదే 1000 సెంటీమీటర్లు అన్నాం అనుకోండి, 1000 సెంటీమీటర్లు అయితే 1 కిలోమీటర్ అనేది అవుతుంది. ఇంకా we define a larger unit of length is called the kilometer. ఫర్ మెజర్మెంట్ లార్జ్ డిస్టెన్స్ అంటే ఎక్కువ దూరం వెళ్ళడానికి మనం ఏం చేస్తాం, లార్జ్ డిస్టెన్స్ అంటే కిలోమీటర్ని ఉపయోగిస్తాం. మీటర్ ఈజ్ నాట్ ఏ కన్వీనియంట్ యూనిట్. లాంగ్ డిస్టెన్స్ని మనం కొలవడానికి మీటర్ అనేది మనకి సరిపోదు, కన్వీనియంట్గా ఉండదు. సో వి డిఫైన్ యాజ్ ఏ లార్జర్ యూనిట్ ఆఫ్ లెంత్. లార్జర్ యూనిట్ ఆఫ్ లెంత్ అని అడిగితే ఇట్ ఈస్ కాల్డ్ ఏ కిలోమీటర్. కిలోమీటర్ అనేది లార్జర్ యూనిట్ అనేది అవుతుంది. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. ఒక స్కేల్లో మనం కరెక్ట్ మెజర్మెంట్ని ఎలా కొలవాలి అనేసి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బెంచ్ ఉంది, దీన్ని కొలిసేటప్పుడు మనం ఎలా కొలవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఒక 15 మీటర్స్ స్కేల్ ఇక్కడ తీసుకున్నాడు, ఒక పెద్ద బెంచ్ అనేది ఒకటి తీసుకున్నాడు. దాన్ని కొలిసేటప్పుడు మనం ఫస్ట్ నుంచి కొలవకూడదు, మనకు ఫస్ట్లో 0 నుండి స్టార్ట్ చేస్తాడు. ఆ 0 ఎందుకంటే మన చిన్నపిల్లలు చాలామంది ముందుది ఇరిసేస్తూ ఉంటారు. సో అది ఇరిసేస్తారే అనేసి ఇక్కడ 0 పెడతారు. మనం కొలిచేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ నుంచి కొలవాలి. అది కూడా ఇలా పెట్టకూడదు. చూడండి, ఇది క్రాస్గా ఉంది అంటే ఇది లెంత్ ఎక్కువగా ఉంది, ఇక్కడ లెంత్ తక్కువగా ఉంది. ఇలా పెట్టకూడదు, స్ట్రైట్గా ఉండాలి. స్కేల్ ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గా కొలవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాడు, 0 నుండి ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. అలా చేయకూడదు, ఇక్కడ 1 నుండి స్టార్ట్ చేయాలి కాదు, ఈ విధంగా 1 నుండి స్టార్ట్ చేయాలి, స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు దీన్ని ఇంకా ఇలా పెట్టిన తర్వాత మనం ఏ మెజర్మెంట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్ని కరెక్ట్గా స్ట్రైట్గా మిడిల్ నుంచి ఇక్కడ కళ్ళు పెట్టి మనం అంటే స్ట్రైట్గా చూడాలి. ఇటువైపు నుండి చూసిన మెజర్మెంట్ అనేది రాంగ్గా కనిపిస్తుంది. ఇటువైపు చూసినప్పుడు అటువైపు ఎక్కువ కనిపిస్తుందో, అటువైపు నుండి చూసినప్పుడు ఇటువైపు కనిపిస్తుంది. సో మనం కరెక్ట్గా మిడిల్లో మనం సరిగ్గా చూడాలి. అప్పుడే మనకి కరెక్ట్ అయిన మెజర్మెంట్ అనేది మనం చూడగలుగుతుంది. ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూపించాడు క్లియర్గా. మన ఈ మెజర్మెంట్ మనం కొలిచేటప్పుడు ఒక సైడ్ నుంచి కనుక చూసినట్లయితే మనకి సరైన మెజర్మెంట్ అనేది క్లియర్గా ఉండదు. సో మనం స్ట్రైట్గా చూస్తే మనకి మెజర్మెంట్ అనేది సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఏ కర్వ్డ్ లైన్స్. అదే మనం ఈ స్కేల్ అన్నీ మనం మామూలుగా ఉన్నవన్నీ మనం స్ట్రైట్గా ఉన్నవి కొలుస్తాం. మరి కర్వ్డ్ లైన్స్ అంటే వంక అంటే ఇలా ఉన్న వాటిని మరి ఎలా కొలవగలం. ఇప్పుడు ఒక స్నేక్ ఉందనుకుందాం, స్నేక్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాని యొక్క లెంత్ కొలాలంటే మనం డిస్కవర్ ఛానల్లో గట్రా చూస్తుంటాం. వాళ్ళు లెంత్ స్నేక్ ఎంత పొడవు ఉంది ఏకని చెప్తూ ఉంటారు. అది ఎలా కొలుస్తారంటే థ్రెడ్ని ఉపయోగిస్తారు. ఈ థ్రెడ్ ఇలా పెట్టి ఇవి ఇలా పెట్టి ఇది ఎంత ఉంది అని చెప్పి చూసి తర్వాత దాన్ని స్ట్రైక్ చేసి అది ఎంత లెంత్ ఉందనేది కొలుస్తూ ఉంటారు అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 10.10 దీంట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చూపిస్తుంది ఇమేజ్ కర్వ్డ్ లైన్స్ అనేది ఎంత లెంత్ ఉంది అనేది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ థింగ్స్ అరౌండ్ అస్. మనం దీంట్లో చాలా ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ స్కూల్ బ్యాగ్, మస్కిటోస్, టేబుల్స్, పీపుల్ సిట్టింగ్ ఆన్ చైర్స్, బఫెలోస్, డాగ్, కవ్వు, 4 హ్యాండ్స్, స్మాల్ బేబీ, ఫిష్ ఇన్ వాటర్, హార్స్, ఫ్యాక్టరీ. ఇవన్నీ
కొన్ని యానిమల్స్ ఇచ్చాడు, కొన్ని ఇంకేంటి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే అబయోటిక్ ఆర్గానిజమ్స్ అనేవి మనకి ఇచ్చాడు. సో ఇక్కడ చిన్న పట్టుకిచ్చి వాటి యొక్క మోసను అంటే అవి స్థిరంగా ఒక దగ్గర ఉంటుందిగా లేకపోతే మూవ్ అవుతుందిగా ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఫిల్ చేయమని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏ మూవ్ అవుతుంది ఏ మూవ్ అవుతుంది అనేది. నెక్స్ట్ అలాగే మనము ఇక్కడ షుగర్ సేమ్లో మన హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇవి షుగర్ని ఇవి తీసుకుంటాయి. చూడండి ఇవి ఎలా వెళ్తున్నాయి అంటే ఇలా వెళ్తున్నాయి. సో వీటిని మెజర్ చేయాలంటే మనం థ్రెడ్ పెట్టి మాత్రమే చేయగలం. అంతేకాని ఈ స్ట్రైట్ హ్యాండ్స్ కానీ దండి బిళ్ళ కానీ లేదంటే స్కేల్స్ పెట్టి మనం సరిగ్గా మెజర్మెంట్ అనేది చేయలేము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మోషన్ అండి. మోషన్ అంటే చలనం, టైప్స్ ఆఫ్ మోషన్ అంటే ఇందులో ఇంకా ఇన్ని రకాలైనటువంటి మోషన్స్ ఉన్నాయి ఏంటి అని అంటే రెండు విధాలుగా మనకి మోషన్స్ అనేవి ఉంటాయి. అది ఒకటి లీనియర్ మోషన్, ఇంకోటి రెక్టిలీనియర్ మోషన్, ఇంకోటి సర్క్యులర్ మోషన్. రెక్టిలీనియర్ మోషను, సర్క్యులర్ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ అంటే స్ట్రైట్గా వెళ్తుందాన్ని రెక్టిలీనియర్ మోషన్ అని అంటాం. ఫర్ సపోజ్ మనకి ఆర్మీ సోల్జర్స్ కనుక చూస్తే వాళ్ళు స్ట్రైట్గా వెళ్తుంటారు అందరు కలిసి, లేదంటే ఒక బస్సులు తీసుకోవచ్చు, కార్లు తీసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా మనకి ఎలా వెళ్తాయి అంటే చాలా స్ట్రైట్గా వెళ్తాయి. లేదంటే 100 మీటర్స్ రేస్ చూస్తే స్ట్రైట్గా పరిగెడతాయి. ఇవన్నీ కూడా మనకి లీనియర్ మోషన్లోకి వస్తాయి. అదే మనకి సర్క్యులర్ మోషన్లోకి ఏమొస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆవు ఇక్కడ చుట్టూ తిరుగుతూ ఆ యొక్క వాటర్ని పొలాలకి పంపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఆవు తిరిగే షేప్ ఏదంటే సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్యాన్ చూసుకున్నా సరే సర్క్యులర్గా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కాక్ కూడా మనకి సర్క్యులర్లోనే తిరుగుతుంది. నెక్స్ట్ పెంజులం. నెక్స్ట్ పీరియాడిక్ మోషన్ అండి. పీరియాడిక్ మోషన్ అంటే ఏం లేదు, సమ్ కేసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రిపీట్స్ ఇట్స్ మోషన్ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే ఆబ్జెక్ట్స్ రిపీట్స్ ద మోషన్ అంటే వెళ్ళిన తోవే మళ్ళీ వెళ్తే అంటే తిరిగినప్పుడు దాన్ని మనం వాటిని మనం పీరియాడిక్ మోషన్ అని అంటాం. పీరియాడిక్ మోషన్. ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఇక్కడ ఊపుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రంట్కి వెళ్తున్నారు, అగైన్ మళ్ళీ బ్యాక్కి వస్తున్నారు, ఫ్రంట్కి వెళ్తున్నారు, బ్యాక్కి వస్తున్నారు. అంటే ఈ మోషన్ అనేది రిపీట్ అవుతుంది. సో దీన్ని మనం పీరియాడిక్ మోషన్ అని అంటాం. అదే కాకుండా ఇక్కడ మనం ఈ క్లాక్ కింద ఈ భాగం చూసుకోవచ్చు. మనకి సరిగ్గా ఒక గంట అయిన టైంకి ఏమవుతుందంటే ఇది అటు ఇటు తిరుగుతుంది. అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఒకవైపు వీళ్ళకి వదలగానే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది, మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపీట్ అనేది అవుతుంది. సో అలాంటి వాటిని మనం పీరియాడిక్ మోషన్ అని అంటాం. ఇంకా లైక్ ఈ గంటలు చూసుకోవచ్చు. గంట కొట్టగానే ఆ సౌండ్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇవి కూడా రిపీట్ అవుతుంది, ఇది కూడా రిపీట్ అవుతుంది. కొట్టగానే 2-3 సార్లు అది మనకి రిపీట్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంకా కీవర్డ్స్ చూసుకున్నట్లయితే సర్క్యులర్ మోషన్ అంటే చూసుకున్నాం, డిస్టెన్స్ చూసుకున్నాం, మెజర్మెంటు, మోషన్, పీరియాడిక్ మోషను, రెక్టిలీనియర్ మోషను, ఎస్ఐ యూనిట్స్ దగ్గర మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్ అని అడిగితే మీటర్ అని చెప్పాలి. లార్జ్
లార్జ్ లెంత్ కనుక అడిగితే కిలోమీటర్ అని చెప్పాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లార్జ్ లెంత్ అని అడిగితే కిలోమీటర్. ఓకే, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ద లెంత్ అని అడిగితే మీటర్. యూనిట్స్ ఆఫ్ ద మెజర్మెంట్స్, మెజర్మెంట్కి యూనిట్స్ అనేవి చాలా చాలా అవసరం. ఓకే, ఇంకా కిందకి వెళ్తే కొంత ఎక్సర్సైజ్ ఇచ్చాడు, అవి కూడా మీరు కొంచెం చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.